రెసిపీ కోసి కాకిన చికెన్ ఇట్లా దాంట్లోకి ఉల్లిగడ్డ గరం మసాలా అప్పటికప్పుడు దంచుకోవాల్సిన అల్లం వెల్లుల్లిగడ్డ టమాటా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి స్టార్ట్ చేస్తున్న ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ స్టార్ట్ పెట్టుకొని ఇలా చేసుకొని బాండి పెట్టుకొని నూనె 2 పావుల నూనె పోసుకున్నాం ఫ్రెండ్స్. వేడయ్యే వరకు మనం గరం మసాలా మంచిగా అప్పటికప్పుడు ఇలా ఒక్కలు ముక్కలు దంచుకోవాలి. ముక్కలు దంచుకోవాలి. ఇలా దంచుకోవాలి. అల్లం వెల్లిగడ్డ గరం మసాలా లవంగాలు ఇలాచి సాజీరా దాల్చిన చెక్క ఒకటి అనాస పువ్వు ఇట్లా ముక్కలు ముక్కలు దంచుకొని ఇట్లా దంచుకొని ఇప్పుడు నూనె వేడైంది కదా, ముక్కలు ముక్కలు దంచుకున్న మసాలాను నూనెలో ఇలా వేసుకోవాలి. నూనెలు వేసుకున్నాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువనే కోసుకోవాలి. మంచిగా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఈ ఉల్లిగడ్డ ఫ్రై అయ్యే వరకు మూత ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా, కొద్దిసేపు ఇలా మూత పెట్టుకోవాలి. అప్పటి వరకు మనకు ఆ ఉల్లిగడ్డ గోలే లోపల అల్లం వెల్లిగడ్డ ఒక ముక్క ఇట్లా దంచుకోవాలి. అప్పటికప్పుడు రోట్లో ఇట్లా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాల్చి కోసి కాపీ చికెన్ కదా, ఇట్లనే బాగుంటుంది. ఇట్లా దంచుకోవాలి. ఒక్కలు ముక్కలు ఇట్లా దంచుకొని మంచిగా దంచుగా వేసుకున్నాం కదా, కొద్దిసేపు ఇలా మూత పెట్టుకోవాలి. అప్పటి వరకు మనకు ఆ ఉల్లిగడ్డ గోలే లోపల అల్లం వెల్లిగడ్డ ఒక ముక్క ఇట్లా దంచుకోవాలి. అప్పటికప్పుడు రోట్లో ఇట్లా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాల్చి కోసి కాపీ చికెన్ కదా, ఇట్లనే బాగుంటుంది. ఇట్లా దంచుకోవాలి. ఒక్కలు ముక్కలు ఇట్లా దంచుకొని మంచిగా దంచు. కొంచెం ఉల్లిగడ్డ మగ్గనికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. సరిపడా కాకుండా ఫస్ట్ కొంచెం వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. మళ్ళీ కారంతో వేస్తా. ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డ మంచిగా మెత్తగా ఉడుకుతుంది. మెత్తగా ఉడుకుతుంది. మూత పెట్టుకోవాలి. అప్పుడు ఇట్లా మూత చూసుకుంటా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా మంచిగా మెత్తగా ఉల్లిగడ్డ మగ్గిపోవాలి. మగ్గిందా చికెన్ ఇంకా కొంచెం మగ్గాలి.
మంచిగా. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, మనం అట్ట ముక్కలు దంచుకొని పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకోవాలి. ఉల్లిగడ్డ మెత్తగా ఉడుకుతుంది కదా, ఈ వేసిన అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఇప్పుడు స్కిన్లెస్లని అదని ఇదని ఆ చికెన్ తింటుండ్రు కదా ఫ్రెండ్స్, అవి ఏం టేస్ట్ రావు. ఇలా మంచిగా కాల్చి తీసుకొని చూసుకోవాలి మాడుతుందా. దాని పచ్చి వాసన పోయింది కదా, కొన్ని టమాటా ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే చికెను ఆల్రెడీ కాల్చింది కాబట్టి అది మామూలుగా ఫ్రై అయ్యే ఉంటుంది. అందుకొరికి టమాటా ముక్కలు అవి ఉడికేటారికే పీస్ మొత్తం చెల్లా చెదురు అయిపోద్దని ముందే టమాటా వేస్తుంది. చూడండి ఇట్లా బాగుంటుంది. ఇట్లనైతే మంచిగా మెత్తగా ఉడికిపోద్ది.